ప్రతినిధి కోటేశ్వరరావు అక్కడి నుంచి విజయనగరం శ్రీకాకుళం ఏరియాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, మీరు తిరుగుతున్న ఏరియాల్లో ఓటర్ల చైతన్యం ఎలా ఉంది, క్యూ లైన్స్ ఎలా ఉన్నాయి, ఓటింగ్ సరళి ఎలా కొనసాగుతోంది? ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలైతే సజావుగా సాగుతున్నాయి. మొత్తం విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూస్తే 1 గంటకి మనకు అధికారికంగా వచ్చిన పోలింగ్ శాతం అయితే 35.62 మాత్రమే ఉంది. అది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక పార్వతీపురం మన్యం జిల్లాకి వెళ్తే అక్కడ కూడాను 35% పోలింగ్ అయి కనిపిస్తుంది. ప్రధానంగా సాలూరులో తక్కువగా అయింది, మొత్తం కేవలం 30% మాత్రమే అయింది. పార్వతీపురం హెడ్ క్వార్టర్లో పార్వతీపురం నియోజకవర్గంలో 40% పైగా పోలయ్యి ఉంది. ఇక చూస్తే విజయనగరం జిల్లాకు వస్తే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలో 40% పైగా నమోదయ్యి ఉంది. అక్కడ చాలా స్పీడ్గా అవుతుంది. అయితే జిల్లా మొత్తం మీద కూడాను ఇప్పటి వరకు 35% మాత్రమే నమోదైంది. అయితే లంచ్ టైం కావడంతో కొంత మందకొడిగా సాగుతుంది. అయితే ప్రతి 2 గంటలకి అధికారంగా అనౌన్స్ చేస్తారు. అయితే ఈ గత 2 గంటలు అంటే 11 గంటల నుంచి 1 గంట మధ్యలో పార్వతీపురం మన్యం జిల్లాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున సాగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 15% నుంచి 35% వరకు సుమారు 20% ఒకసారిగా పెరిగింది. ప్రస్తుతానికి మనం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పుడు గుండాలపేటలో ఉన్నాము. గుండాలపేటలో ఉన్నటువంటి ఇక్కడ పోలింగ్ సరళి చూడొచ్చు. లంచ్ టైంలో కూడాను ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వారు క్యూ లైన్లో ఉండి మరి వారి యొక్క తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈరోజు ఎన్నికల సంఘం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటివరకు కూడా బిఎల్ఓలు దానిపైన ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడైతే ఓట్ల నమోదు తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో కొంత పెంచేందుకు కసరత్తు చేస్తారు. ఏదైనా సరే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందనే చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో. ఆల్ రైట్ కోటేశ్వరరావు.